నాతో వస్తావా? వస్తాను అంకుల్. చదువుకుంటావా? చదువుకుంటాను. ఇంటికి వెళ్దాంరా. ఆ రోజు నుంచి అతను నాకు నాన్న అయ్యాడు, ఆయన కొడుకు నాకు అన్న అయ్యాడు. ఇద్దరిని సమానంగా పెంచాడు. కొన్నాళ్ళకి ఆయన కూడా మాకు దూరం అయ్యారు. ఇంకా నాకున్నది ఆ అన్నయ్య ఒక్కడే. తన పేరు సీను. ప్రొడ్యూసర్కి మన డెమో నచ్చితే సినిమా పక్కా బాగా చేద్దాం. మరి హీరో ఎవరు బ్రో? నువ్వే. సూపర్, ఐ లవ్ యూ బ్రో. మరి హీరోయిన్ ఎవరు బ్రో? నోటి దూల. నాకు ఒక అమ్మాయి తెలుసు, రేపు కలుద్దాం. ఓకే, బ్యాకప్. ఎక్కడ్రా ఈ అమ్మాయి? ఏంటి లేటు? ఏమో. అమ్మాయిలంటే అంతే కదా బ్రో, అందంగా తయారవ్వాలి, ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. కరెక్టే, ఈ అమ్మాయిలంతా ఇంతే. వాళ్ళు బ్యూటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ డ్యూటీకి ఇవ్వరు. అక్కడ ఒక అమ్మాయి మ్యూజిక్ వింటుందే, మన డెమోకి ఎగ్జాక్ట్లీ అలాంటి అమ్మాయి కావాలరా. సరే గాని ఫోన్ రింగ్ అవుతుంది చూడు బ్రో. రే, ఆ ఫోన్ ఏదో నువ్వే చూడు. హలో, ఎక్కడున్నారండి? పార్క్లోనా? నేను కూడా పార్క్లో ఉన్నానండి. మీరు ఓకే, అక్కడ పింక్ డ్రెస్ వేసుకొని చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరేనా? అవును. అలాంటి అమ్మాయి కాదు బ్రో, తనే అమ్మాయి. అవునా? రే, పిలు పిలు పిలు. ఇక్కడ బెంచ్ దగ్గర ముగ్గురు కూర్చొని ఉన్నాం, కనిపిస్తున్నామా అండి? హే హాయ్. యా ఓకే. మొత్తానికి నీకు మంచి హీరోయిన్ దొరికింది బ్రో. అంటే నీ డెమోకి మంచి హీరోయిన్ దొరికిందని చెప్తున్నా. బెట్ అంతే. అలా అమ్మాయి ఆ క్షణం అన్నయ్య జీవితంలోకి ప్రవేశించింది. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమించాలనిపిస్తే దాన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. కానీ నేను చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది. మరి దీన్నేమంటారో నాకు తెలీదు. నా వరకు నేను ప్రేమించే అమ్మాయి ట్రెడిషనల్గా ఉండాలి, ట్రెండ్ని ఫాలో అవుతూ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే నీలా హోమ్లీగా ఉండాలి. అందుకే నా ఫీలింగ్స్ని దాచుకోకుండా తొందరగా నీకు చెప్పాలనిపించింది. నువ్వు నాలా కంగారు పడకుండా కూల్గా ఆలోచించి డెసిషన్ తీసుకో. ఐ లవ్ యూ. అది రాబీ, యాస్టీస్గా ఈ ఫీల్ని ఫాలో అయిపో. ఓకేనా? ఓకే బ్రో.